తండ్రి లేకపోవడంతో అన్నీ తానే రాజాని ఎంతో గారాబంగా పెంచింది. రాజాకి చిన్నప్పటినుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా ఒక మంచి డాన్సర్ కావాలన్నది రాజా కల. రాజాని డాన్సర్గా చూడాలన్నది అమ్మ కోరిక. తన బిడ్డని డాన్సర్ చేయడం కోసం అమ్మ పడని కష్టమంటూ లేదు. రాజాకి డాన్స్ నేర్పించడానికి ఈ ఊరు వదిలి సిటీకి వెళ్ళింది. కష్టాల కొలిమిలో సాగుతున్న వారి జీవితాన్ని మరింత కష్టతరం చేయడానికి వాళ్ళకింకో సంఘటన ఎదురైంది. ఏంటి నా చేనే దొబ్బేసి నా దగ్గరే నాటకాలు ఆడతావా? చెప్పు, చెప్తావా నా చేతిలో సస్తావా ఇవాళ? రే రాజా, మీ అమ్మ నా ఓనర్ కొడుతున్నాడు రా. అమ్మా చెప్పవే, చెప్పు చెప్పు అమ్మా. దొంగతనాలు చేసి నాటకాలు ఆడుతున్నారా? అమ్మా చెప్పు. మీలాంటి వాళ్ళు ఇలా ఎందుకు చెప్తారా? చెప్పు. దయచేసి కొట్టుకోండి సార్. ఆపుతావురా నువ్వు? నన్నే ఆపుతావురా నువ్వు? ఇదిగో బెడ్ కిందే ఉంది. అమ్మా లేమ్మా. అనుమానానికి కూడా ఒక హద్దుంటుంది. డబ్బుందన్న మదంతో ఆడదని కూడా చూడకుండా గొడ్డును కొట్టినట్టు కొట్టావు. ఇప్పుడు నీ తలెక్కడ పెట్టుకుంటావు? ఏంట్రా నాతోని అంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? ఎంత ధైర్యం రా నీకు? లేబర్ నా కొడుక. ఎవర్రా లేబర్ నా కొడుకు? నీ ఇల్లు ఉడ్చినందుకు లేబరోలమా, లేక నీ బట్టలు ఉతికినందుకు లేబరోలమా? మీకు వండి పెట్టి, నీ కూతురికి తిండి పెట్టి, నీ పెళ్ళానికి కాళ్ళు పట్టి, మీ ఇంటి పనులన్నీ చేసినందుకు లేబరోలమయ్యామా? ఈ పనులన్నీ మేం చేయకపోతే ఎవడ్రా లేబరోడు? ఎంత పొగర్రా నీకు? నన్నే లేబర్ నా కొడుక అంటావా? నీ దగ్గర డబ్బుందన్న పొగరుతో తప్పెవరిదో తెలుసుకోలేనంత స్థితికి